హాయ్ అండి. ఈ మధ్య మార్కెట్లో పచ్చళ్ళ గురించి అయితే కాంట్రవర్సీలు బాగా నడుస్తున్నాయండి. అందులో మెయిన్ వచ్చేసి అలేకే చిట్టి పికిల్స్. అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళు ఇంకో కాంట్రవర్సీలు అయితే ఇన్వాల్వ్ అయ్యారండి. అదేంటంటే బూతుల కాంట్రవర్సీ. ఒక అతను మీ పచ్చళ్ళు ఏంటండి ఇంత కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అని అడిగినందుకు అలేకే చిట్టి ఇచ్చిన రిప్లై వింటే ఎవరికైనా సరే మబ్బులు విడిపోవాల్సిందేనండి. అలా ఇచ్చిందండి అలేకే చిట్టి రిప్లై. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫీల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి లంజా కొడతాను నీ అమ్మ దెంగ. ఆడియో ప్రకారం చూసుకుంటే అలేకే చిట్టి పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అయితే మనంత చీప్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు అండి. ఎస్, అలేకే చిట్టి పికిల్స్ ఎక్స్పెన్సివ్ కాదు, ఒప్పుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నీ కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టమ్మా, లేదంటే నీ పెళ్ళామో గర్ల్ ఫ్రెండ్ మీ అమ్మో నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ముష్టి పికిల్సే కొనలేనోడివి నీ పెళ్ళానికో మీ అమ్మకో గోల్డ్ ఏం కొని పెడతావు అని. మీ పికిల్స్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అని అన్నందుకు మీరు పికిల్స్ కాస్ట్ ఎక్కువ ఎందుకు పెట్టుకున్నారో అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయిద్ది కదా. లేదంటే రిప్లై ఇవ్వడమైనా మానేయచ్చు. మీ పచ్చళ్ళ కాస్ట్ ఎందుకు ఎక్కువ పెట్టుకున్నారు, మీ పచ్చళ్ళకి మీరు ఏమేమి వాడతారు అనే విషయాన్ని క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టండి. మా పికిల్స్కి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాము అనే విషయాన్ని క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టండి. మా పికిల్స్కి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాము, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, మా దగ్గర మీకు పచ్చళ్ళు నచ్చితేనే కొనండి, మేమైతే క్వాలిటీ పచ్చళ్ళు ఇస్తున్నాము అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చేసి పెట్టండి. ఎవ్వరికి ఎలాంటి డౌట్లు రాకుండా ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. లేదా రిప్లై ఇవ్వడం మానేయండి. మీ పికిల్స్ కాస్ట్ ఎక్కువ అనే విషయం అయితే నిజమే కదండి. మీరు ఈ మధ్య పికిల్స్ కాస్ట్ తగ్గించారు, అయినా కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఎవరు పికిల్స్ ఆర్డర్ పెట్టుకునే విధంగా అయితే మీ కాస్ట్ తగ్గించిన తర్వాత కూడా లేవండి. ఇదైతే పక్కా నిజం కదా. ఈ పికిల్స్ కాస్ట్ ఎక్కువ అంటే మీరు ఈ విధంగా ఆయాసంతో ఊగిపోయి బూతుల పురాణం మొదలు పెట్టారు. ఇలా అయితే మీరు బిజినెస్ ఎలా రన్ చేస్తారు? బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకి మెయిన్ ఓపిక, సహనం ఇవి రెండు ఉండాలండి. అవి రెండు ఉంటేనే మనం బిజినెస్ చేయగలం. కస్టమర్ అనేవాడు బిజినెస్ చేసే వాళ్ళకి దేవుడితో సమానం. అలాంటి కస్టమర్ను మనము ఎప్పుడు కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు.